హైదరాబాదీ స్టైల్లో తలకాయ పాయా కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తలకాయ కాళ్ళు మాంసం 1 కేజీ, అల్లం ముక్కలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, గసగసాలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, ఓల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, జాజికాయ 1, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో షెఫ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మనకి ఈ తలకాయ పాయాకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను మంచిగా తలకాయను పాయా కొట్టించి పెట్టుకున్నాను ఆల్రెడీ. దీన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ముందు ఉడికిస్తాం. సో కొద్దిగా నూనె వేస్తున్నాను. సో ఈ తలకాయ పాయ ముక్కల్ని నేను డైరెక్ట్గా ప్యాన్లోనే మనం వేసుకుంటాం. యా, మనం అలా కొద్దిగా ఉప్పు పైనుంచి చల్లుకొని దీన్ని మనం మూత పెట్టి ఉడకనివ్వాలండి. సో మూత పెట్టి ఉడకడం వల్ల ఏమవుతుందంటే మనం ఉప్పు వేసాం కదా, సో కంప్లీట్గా అందు లోపల ఉండే వాటర్ అంతా వచ్చి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇది ఉడికేలోగా మనం మసాలాలని చేసుకుందాం. ఓకే, సో మరి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. సో చిన్న మంట పైన మనం ఏం చేస్తామంటే ముందుగా దీంట్లో ధనియాలు వేసుకుంటాం. సో రోస్ట్ చేసుకుంటున్నామా? రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాలు రోస్ట్ అయ్యాక జీలకర్రను కూడా మనం వేసుకోవాలి. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ యాక్చువల్లీ. సో ఈ రోస్టింగ్ అనేది ఎంత చిన్న మంట మీద చేస్తే మనకి అంత బాగా టేస్ట్ వస్తుందండి. సో మనం వీలైనంత వరకు చిన్న మంట మీద పెట్టుకోవాలి. సో అప్పుడే మసాలాలన్నీ ప్రాపర్గా మాడిపోకుండా దాని ఫ్రాగ్రెన్స్ అన్ని మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. దీంట్లో మనం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేయకూడదు, ఎండు కొబ్బరి వేయాలి. సో పచ్చి కొబ్బరి అంటే మళ్ళీ పేస్ట్లో అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఎండు కొబ్బరి ముక్కల్ని దీంట్లో వేస్తున్నాం. సో ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే దీంట్లో ఘాటు కోసమని మిరియాలను కూడా మనం వేస్తాం. సో మిరియాలు కూడా వేస్తాను. సో ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలండి, అంతేనా? సో సీక్వెన్స్ ఎందుకంటే మనకి ధనియాలు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది రోస్ట్ అవ్వడం కోసం, నేను అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. ఇలా వేగుతున్నాయి కదా, ఇవి అన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక చివరిలో మనం దీంట్లో గసగసాలు ముందు వేయకూడదు, గసగసాలు వేస్తే త్వరగా మాడిపోతాయి. సో చివరిలో మనం ఈ గసగసాలను వేస్తాం. సో ఇలా చిన్న మంట పైన వేగించి మనం దీన్ని పేస్ట్ చేసుకుంటాం. సో కాకపోతే దీని పేస్ట్లో ఏంటంటే నేను దీంట్లోనే మనకి అల్లం వెల్లుల్లి, ఈ అల్లం వెల్లుల్లిని కూడా నేను మంచిగా ఇలా అల్లం ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను, పీల్ చేసి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా మనం పేస్ట్లోనే యూస్ చేస్తాం. వీటితో పాటు పచ్చిమిరపకాయలతో పాటు ఘాటు కోసం. వేగింది కదండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది సో మిక్సీ తీసుకుందాం. సో ఫైన్ పేస్ట్ చేసుకోవాలా లేకపోతే కోర్స్? స్మూత్ పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇలా పొడి చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే మసాలాలు, మీకు ఆల్మోస్ట్ ఘాట్ అనేది వస్తుంది, మంచి ఫ్రాగ్రెన్స్ అనేది. దీంట్లోనే మనం అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేస్తాం. ఒకసారి ఇది కలిపేస్తాం. కలపండి. ఆల్మోస్ట్ అప్పుడే ష్రింక్ అవుతున్నాయి. సో ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి ఆ నీచు వాసన కూడా పోయి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసాం. కొన్ని నీళ్లు వేసి మనకి పేస్ట్కి తగిన నీళ్లు వేసి రుబ్బుకుందాం అండి దీన్ని. సో గ్రేవీ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు ఈ లోపు ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి. సో ఈ విధంగా అలా మంచి మీకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మసాలా ఘాట్ అనేది చాలా తెలుస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవాలి పేస్ట్ని. మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది. సో ఓవైపు మనకి తలకాయ కూడా మంచిగా వేగుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే
ఇదే ప్యాన్లో అంటే ఈ తలకాయని మనం పక్కన కాసేపు పెట్టుకొని ఇదే ప్యాన్లో మసాలాలన్నీ కుక్ చేసి మళ్ళీ మనం షిఫ్ట్ చేద్దామండి. ఓకే. సో ఈ ప్యాన్లోనే మనం కుక్ చేద్దాం. ఓకే. సో ఇందులో గ్రేవీ చేసుకుంటాం. ఇందులో గ్రేవీ కుక్ అయ్యాక మనకు ఆ జ్యూసెస్ అన్నీ బాగా వస్తాయి అలా చేయడం వల్ల. మనం ముందుగా నూనె వేసుకుందాం మనకి డిష్కి ఇప్పుడు తగినంత. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా హోల్ గరం మసాలా, ఈ హోల్ గరం మసాలాని ఈ నూనెలో వేస్తాం. సో హోల్ గరం మసాలా వేసాం. అలాగే ఈ హోల్ గరం మసాలాతో పాటు బిర్యానీ ఆకు వేయడం వల్ల అంటే మంచి ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. సో బిర్యానీ ఆకు వేసాం. దీంట్లో మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తాం. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా కలపండి. సో బోనాల పండుగ స్పెషల్ కాబట్టి ఆ మాత్రం రెసిపీ ఉండాలి. కొంచెం టైం టేకింగ్ అయినా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి అంటే ఈ మసాలాలు ఏదైతే చేసామో రోస్టింగ్ అక్కడ మాత్రం చాలా చిన్న మంట మీద చేయండి. సో అంటే మనకి క్యాండిల్ అయితే ఎంత ఫ్లేమ్ వస్తుందో అంత ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా చేయడం వల్ల అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా ఎన్హాన్స్ అవుతాయి, ఇంకా బాగా తెలుస్తాయి అనమాట. సో చాలా మంది త్వరగా చేయడం వల్ల ఏంటంటే సేమ్ మసాలాలు వేసినప్పటికీ టైం సరిగా తీసుకోకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. సో మేక్ షూర్ అది చిన్న మంట మీద చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనకి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేస్తాం. మనం తలకాయ వేయించేటప్పుడు వేసాము, అయినప్పటికీ మరి కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. సో ఉప్పు వేసాం. సో చక్కగా ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉన్నాయి. సో ఉప్పు వేసాం. కొద్దిగా ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేద్దామండి. ఓకే. వేయించిన ఉల్లిపాయలు హోల్ గరం మసాలాలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేద్దాం. ఈ గ్రేవీ అనేది మంచిగా ఉడకాలండి. సో దీనికి ఏంటంటే చిన్న మంట పైన మనం మూత పెట్టి వేయించుకోవాలి. దీనిలో మనం మసాలాలు అంటే లైక్ పసుపు కారం అవి ముందు వేయకూడదు. సో ఎప్పటి వరకు అయితే గ్రేవీ బాగా ఉడకదో పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్లో వెళ్తాం. మూత పెట్టండి. గ్రేవీ బాగా ఉడకాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేస్తాం కదా, మరి పాయా ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా? సో షెఫ్ ఒకసారి చూద్దామండి. మూతేయండి. సో మనకి కంప్లీట్గా మసాలా అనేది మంచిగా ఉడికిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో మనం తలకాయ పాయని షిఫ్ట్ చేద్దాం కంప్లీట్గా. మీకు ఆ స్మెల్లే చాలా గుమగుమలు ఆడిపోతుంది మసాలాలతో పాటు. సో అంత పర్ఫెక్ట్గా చేసాం గ్రేవీ, మిక్సీ పేస్ట్ ఏదైతే పట్టుకున్నామో అది. సో ఇప్పుడు దీంట్లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేస్తామండి. సో కరివేపాకు వేసుకున్నాక పసుపు వేసుకుంటాం. అలాగే కారం మనం పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ ఇంకా తలకాయ కూరలో ఇంకా కారం తగలాల్సిందే మంచిగా. డెఫినెట్లీ. సో కారం వేస్తున్నాను. మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. ఈ కారంతో పాటు గరం మసాలా పొడి, మనం పచ్చి మసాలా అలాగే అంటే మసాలా ముద్ద చేసినప్పటికీ ఇంకా గరం మసాలా పొడి కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే. సో గరం మసాలా పొడి వేసాం. దీనిలో ఫినిషింగ్ టచ్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ టమాటాలు యూజ్ చేయట్లేదు. ఈ ఘాటుకి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది. సో అందుకోసం ఇక్కడ నేను లైట్గా చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ చింతపండు రసం యాడ్ చేయడం వల్ల అంటే బ్యాలెన్స్ అవుతుంది, అలాగే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే తలకాయ కూర ఎప్పుడు చేసినా అది బాగా ఉడకడం కోసం, అలాగే అంటే ఓన్లీ టేస్ట్ అనే కాదు బాగా ఉడుకుతుంది కూడా. నట్మెగ్ ఈ జాజికాయని జస్ట్ అలా కొద్దిగా గ్రేట్ చేయాలి దీంట్లో. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అరోమాతో పాటు ఈ జాజికాయతో తలకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. సో కొద్దిగా మరీ ఎక్కువగా అంటే లైట్గా కొద్దిగా గ్రేట్ చేస్తే ఒక చిన్న ముక్క సరిపోతుంది. సో ఇంకా వాటర్ వేసేసుకున్నాను. ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక మనకి కూర ఉడకాలి కాబట్టి మసాలాతో పాటు డిష్కి తగినన్ని నీళ్లు వేసి
నీళ్ళు వేసుకున్నాక అలా పైనుంచి ఇంకా రుచిని పెంచడం కోసమని కొత్తిమీరని కూడా అలా చల్లుకోవాలి. సో చాలా కలర్ఫుల్గా మనకి తలకాయ పాయ కూర అనేది కనిపిస్తుంది. సో నీళ్ళు ఒకవేళ తగ్గిపోతుంటే మనం చూస్తూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇది మనకి ఎలా లేదన్నా ఒక 20 నుంచి ఆల్మోస్ట్ ఒక అరగంట అయితే మనకు పడుతుంది ఉడకడానికి. సో ఈ అరగంట సేపు ఏంటంటే మనం కలుపుతూ దీన్ని ఉడకడం. వాటర్ ఒకవేళ ఇంకిపోతే వాటర్ వేయాలి, లేదంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, మూత పెట్టండి. చిన్న మంట పైన మనకి పూర్తిగా ఈ తలకాయ కాళ్ళు ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి. సో అది తలకాయ పాయ కూర పూర్తిగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసాం కదా, మరి తలకాయ పాయ కూర రెడీ అయిందో లేదో అడుగుదామా? సో షెఫ్ ఒకసారి చూద్దామా? మరి ఓకే, రెడీ అయిపోయినట్టు. మనకి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, మంచిగా చాలా సాఫ్ట్గా ఉడికింది కూడా. సో వాటర్ కూడా మనం పర్ఫెక్ట్గానే వేసాం యాక్చువల్గా. సో ఇంకా మనం కంప్లీట్గా బోన్ కూడా కంప్లీట్గా అవుట్ అయిపోయినట్టుగా అయ్యింది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. చూస్తుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా బోనాల పండుగలు స్పెషల్ అప్పుడు ఇటువంటి స్పెషల్ వెరైటీస్ చేస్తూ ఉండాలి తప్పకుండా. ఇంటిల్లో పాది ఎంజాయ్ చేస్తారు. తలకాయ పాయ కూర అది కూడా హైదరాబాదీ స్టైల్లో మీకోసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చక్కగా ముక్కలు కూడా బాగా జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. సో గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది. సో బోనాల స్పెషల్ హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయ కూరకి కావలసిన పదార్థాలు: తలకాయ కాళ్ళు మాంసం 1 కేజీ, అల్లం ముక్కలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, గసగసాలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, జాజికాయ 1, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడెక్కాక అందులో తలకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు పక్కన స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి అందులో ధనియాలు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి, మిరియాలు, గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. వాటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిలోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని సాఫ్ట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిగా నీళ్లు వేసి మరి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన ఆ మసాలాల్లో ఉడికించిన తలకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా పొడి, చింతపండు గుజ్జు, జాజికాయ తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా నీళ్లు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుతూ అరగంట సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోనాల స్పెషల్ హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయ కూర రెడీ.